హలో హాయ్ అండి. మనము ఈరోజు ఎంతో రుచికరమైన రసం పెట్టుకుందాము. రసం కోసం అనేసి 3 టమోటాలు తీసుకున్నాము, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక వెల్లుల్లి. ఈ 3 ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు రసం కోసం అనేసి. ముందుగా ఈ చింతపండును బాగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇలా నానబెట్టుకోవాలి. తర్వాత ఈ 3 టమోటాలని మనము పైన పొట్టు పోయేంత వరకు కాల్చుకుందాము. కాల్చడం వల్ల రసము బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా స్టవ్ పైన పెట్టి కాల్చుకుంటున్నాను, పైన పొట్టు పోయేంత వరకు కదా, అందుకనేసి. ఇవి బాగా నల్లగా అవ్వాలి, అప్పుడు బాగా ఈ పొట్టు బాగా వచ్చేస్తుంది. దానికి తర్వాత ఏం చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇవి బాగా కాలిపోయాయి కదా. మనం ఇప్పుడు దీనికి వాటర్లో వేసుకొని దీని పొట్టు అంతా తీసేసుకుందాము. అప్పుడు ఇవి నల్లగా ఉండదంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీని పొట్టు ఇలా తీసేసుకుందాము. బాగా వేడిగా ఉంది. చూడండి, ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేసి తీసేసుకోవాలి. టమాటా ఎప్పుడు కట్ చేసినప్పుడు కూడాను ఇవి తీసేసుకోవాలి. ఎందుకంటే మనం ఇవి పండించినప్పుడు మందులు అన్నీ పెడతారు కదా రైతులు, అదంతా దాంట్లో ఉండిపోతుంది. అందుకనేసి ఇది తీసేసుకుంటే ఇది క్లీన్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని. ఇలా కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఒక 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. ఫస్ట్ ఒక గ్లాస్ వేసుకుందాము. వేసుకొని దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా దీంట్లో ఉండే రసం అంతా రావాలన్నమాట. ఇలా ఒక 5 నిమిషాలు బాగా ఇలా చేసుకుంటే మొత్తం అంతా తొక్కంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇలా స్మాష్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ తొక్కనంతా తీసేసుకోవాలి. ఇందాక నానపెట్టుకున్నాం కదా, దాని చింతపండు రసం కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారము, రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పు. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఇందాక కలుపుకున్నాం కదా ఆ రసం వేసుకోవాలి. ఇందులోకి రసం వేసుకొని బాగా ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి, మూత పెట్టేసుకొని. ఇదిగోండి, ఇందాక మర్చిపోయాను, ఒక కరివేపు రెబ్బ అలాగే వేసేయాలి. కొద్దిగా కొత్తిమీర వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా వేయడం వల్ల దానిలో రసం అంతా బయటకు వచ్చేస్తుంది. ఒక చిన్న రోల్ తీసుకొని, నా దగ్గర రోల్ చిన్నది, ఇందులో పొద్దున పల్లీలు దంచుకున్నానండి, అది దాని పొడి అంతే, అందుకనేసి వాష్ చేయలేదు, అలాగే యూజ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా దంచుకోవాలి. ఇప్పుడు ఇది ఒక వెల్లుల్లి రెబ్బ వేసుకోవాలి. ఇవి బరకగా దంచుకోవాలి. ఇది వచ్చేసి నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మమ్మ నేర్పించింది. సో ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇలా బరకగా దంచుకొని ఇందాక మరిగించుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. ఇది బాగా మరుగుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక దంచుకున్నాం కదా, అది వేసేసుకుందాము. ఇది వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోకూడదు, ఒక పొంగు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి అంతే. లేకపోతే దీని ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది, మిరియాల ఘాటు వెళ్ళిపోతుంది. అందుకనేసి ఒక 2 నిమిషాలు అలా పొంగు వచ్చేదాకా ఉడికించుకుంటే చాలు. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇప్పుడు 2 ఎండుమిర్చి, కరివేపాకు. ఇది రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు ఇందులో వేసుకుందాము.
చూడండి ఎంతో రుచికరమైన రసం రెడీ అయిపోయింది. ఇది చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే ఇంకా తినని వాళ్ళు కూడా ఇంకా అన్నం తింటారు, అంత రుచిగా ఉంటుంది. చూడండి వేడి రసం రెడీ అయిపోయింది. ఇది చాలా రుచిగా ఉంటుంది. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.